సభాధ్యక్షులు అంజిరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, గుండ్రాంపల్లిలో 26 మందిని చంపేసి దారుణంగా బావిలో పడేసి వారి యొక్క జీవితాలతో వాడుకున్నటువంటి రజాకారుల ఒక విక్టిమ్స్, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకు నేను శీర్ష వహించి పాదాభివందనలు చేస్తూ, గుండ్రాంపల్లి గ్రామం ఒక సాహస చరిత్రాత్మకమైనటువంటి ఒక ఈ గ్రామంలో రావటం అనేది నాకు చాలా ఒక ప్రోత్సహించేటటువంటిగా నాకు వాతావరణంలో వచ్చాను. కాబట్టి గుండ్రాంపల్లి గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, 25 సంవత్సరాల క్రితము మహారాష్ట్ర మాజీ గవర్నర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు సెప్టెంబర్ 17 నాడు అసలు హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న తెలంగాణకు మనకు స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు 1947లో భారతదేశం జెండా ప్రతి చోట ఎగిరినప్పటికీ కూడా నిజాం పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ స్టేట్ అంటే పెడుతున్న తెలంగాణలో ఎక్కడ కూడా భారతదేశం జెండా ఎగరలే. ఆ రోజు నిజాం ఈ యొక్క భాగాన్ని పాకిస్తాన్కు ఒప్పజెప్పాలనో, పాకిస్తాన్కు భాగం కావాలనో, లేకుంటే వేరే దేశం చేయాలని చెప్పేసి నిజాం ప్రయత్నం చేశాడు. మరి ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క తెలంగాణ ఏదైతే మొత్తం ప్రాంతం ఉందో అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్, కొన్ని జిల్లాలో మహారాష్ట్రలో, కొన్ని కర్ణాటకలో, ఇదంతా కూడా నిజాము సర్దార్ పటేల్కు లొంగి ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో ఇక్కడ మనకు భాగంగా అయినటువంటి ఒక పరిస్థితులు మనం ఇక్కడ స్వేచ్ఛ వాయువుని భారతదేశ ఒక ప్రభుత్వం కింద మనందరం కూడా ఈరోజు పిలుస్తున్నామంటే దానికి సర్దార్ పటేల్ గారు కారణము. ఈరోజు సర్దార్ పటేల్కు తెలంగాణ అంతా కూడా మన అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తూ, మరి ఈ చరిత్ర మన భావి తరానికి తెలవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు విద్యాసాగరరావు గారు సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా మనము ఇది జరపాలి అనేటటువంటి విషయాన్ని వారు ముందు తీసుకోవడం జరిగింది. మరి మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో ఈ రోజు కూడా అక్కడ అధికారికంగా ఈరోజు అక్కడ ముక్తి దివస్ జరుపుకుంటున్నారు. మరి తెలంగాణ ఏదైతే మనం హైదరాబాద్ ఒక భాగం నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా నిజాం నియంత్రణని మనం ప్రత్యక్షంగా మనం అందరం కూడా బాధితులమైనాం. మరి అటువంటి ఒక రాష్ట్రంలో ఈరోజు అధికారికంగా ఎందుకు జరపట్లే అనే విషయాన్ని ముందుకు తీసుకువస్తే ఆ రోజు ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయానికి విద్యాసాగరరావు గారు నన్ను నియమించి నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్న కార్యాలయాన్ని తిరిగాను. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా దీని తర్వాత వెళ్ళాను. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ కార్యాలయాల్లో 17 సెప్టెంబర్ నాడు భారతదేశ జెండా ఎగిరేసి జనగణమన పాడుతా ఉన్నారు, అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రయత్నంతో, విద్యాసాగరరావు గారి ప్రయత్నంతో జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా చాలా గర్వంగా చెందుతాను. మీరు మీ యొక్క రాజకీయ పార్టీలో, పార్టీ కార్యాలయాల్లో మీరు జరుపుకుంటున్నారు 17 సెప్టెంబర్, 17 సెప్టెంబర్ని. కానీ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ఎందుకు జరుపుకోలేకపోతున్నారంటే అది మన అందరికీ తెలుసు. ఇంతకుముందు నరసింహగౌడ్ గారు చెప్పారు, మనోహర్ చెప్పారు, కాశం గారు చెప్పారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో వీళ్ళకి చేత కాదు, వీళ్ళ చెవడవాళ్ళు 17 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ నేను అధికారులు రాగానే అధికారికంగా జరుపుతా అన్నాడు. జరిపిందా? జరపలే. మరి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో మాత్రం జరుపుకుంటారు, కానీ ప్రభుత్వం తరఫు నుంచి దీని ఇంటిగ్రేషన్ డేనో ఇంకేదో డేగా జరుపుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అది అధికారికంగా జరుపుకుంటామని చెప్పినాము. రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో 17 సెప్టెంబర్ని అధికారికంగా గత 3 సంవత్సరాల నుంచి జరుపుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా గారు వచ్చారు, ఈసారి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు 17 సెప్టెంబర్ నాడు. కానీ చెప్తున్నాను మిత్రులారా, రేపు హైదరాబాద్ లో 17 సెప్టెంబరు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటట్టు కావాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. వచ్చే 17 సెప్టెంబరు వచ్చేసరికి 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. 17 సెప్టెంబరు మనం అధికారికంగా జరుపుకుంటామని చేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మిత్రులారా, తెలంగాణకు ఒకప్పుడు నిజాము మనపై అత్యాచారాలు చేశాడు. నిజాం వల్ల బైరాన్పల్లి అయితే ఏంది, పరకాల అయితే ఏంది, గుండ్రాంపల్లి అయితే ఏంది, నిర్మల్ అయితే ఏంది, గద్వాల దగ్గర ఉన్నటువంటి ఊర్లో అయితే ఏంది, వీటన్నిటిలో కూడా వందలాది మంది చనిపోయినటువంటి యొక్క దాఖలాలు మన ముందు ఉన్నాయి, చరిత్ర మనకు ఉంది. కానీ మన విద్యార్థులకు ఈ విషయం తెలుసా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ఏ విధంగా వచ్చింది, తెలంగాణలో ఏ విధంగా ప్రజలు రజాకర్ల చేతుల్లో బలయ్యారు, ఇవన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సిలబస్ లో పెట్టండి. కానీ పెట్టట్లే. ఎందుకు పెట్టట్లే, ఎందుకు జరపట్లే అంటే కేవలము కాసిం రజవీ సంబంధించేటువంటి వారి వంశాధారకులు, వాళ్ళ వారిసులైనటువంటి యొక్క రజాకార్ల వారిసులైనటువంటి మజ్లిస్ పార్టీకు భయపడి పెట్టట్లే అనే విషయాన్ని స్పష్టంగా అవుతుంది మిత్రులారా. ఇంతమంది బుర్రనరసి గారు అన్నారు, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి రజాకర్ మన రజవీకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, వాళ్ళిద్దరు కూడా కాసిం రజవీకు రజాకర్లకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరు ట్విన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ విధంగా అయితే ఆ రోజు రజాకర్లు మన ఒక ఊర్లపై దాడి చేసి, మన ఊర్లలో ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాలు చేసి, నగ్నంగా వాళ్ళతో బతుకమ్మలు ఆడించి, వారిపై అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసి, వారిని ఉరిదీసి చెట్లకు ఇటువంటి అత్యాచారాలు చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ చరిత్రనే మనం ఏ విధంగా మర్చిపోతామో ఈ యొక్క రాబోయే తరం కూడా దీన్ని మర్చిపోరాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా. చాలా ఆశ్చర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటుంది, మేము తెలంగాణ ఇచ్చినామని. మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళైతే మరి హైదరాబాద్ లో మీరు జెండా ఎందుకు ఎగరలేకపోతున్నారో అధికారికంగా చెప్తా ఉన్నాను. దీన్ని తెలంగాణ విమోచన దినంగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారో అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువ. చరిత్రలో జరిగినటువంటి సంఘటనల కన్నా మీకు తెలంగాణ గౌరవం కన్నా మీకు అధికారమే ముఖ్యం. నిజంగా ఈరోజు తెలంగాణ ఇచ్చినాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందో, ఇదే కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇచ్చుంటే మన రాష్ట్రంలో యువకులు ఆత్మహత్యలు జరగపోయేది. ఈరోజు వారు ఆలోచన చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు శ్రీకాంతాచారి దగ్గర నుంచి మనం లెక్క పెడితే వందలాది మంది ఈరోజు విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఈ యొక్క విద్యార్థుల యొక్క మరణాల వెనక కాంగ్రెస్ హస్తం ఉంది. కాంగ్రెస్ వల్లే వీళ్ళు చనిపోయారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణని,
మీ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ కాదు, మీ సోనియమ్మ చంపింది తెలంగాణ యువకులనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. నిజంగా ఆ రోజు మీరు తెలంగాణ ఇచ్చుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో చూసిన తర్వాత మీరు తెలంగాణ ఇవ్వలేదంటే మీరు నిజంగా మీరు ఈరోజు తెలంగాణ మీరు తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. మీకు నైతికమైన అధికారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము తెచ్చినాం చెప్తా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు మీకు 2 ఎంపీలు ఉన్నారు. మీ 2 ఎంపీలు ఎక్కడ పోయారని అడుగుతున్నారు. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు. మాయమేపారు పార్లమెంట్ లో లేరు. వాళ్ళు తెలంగాణ బిల్లు పెట్టారు. తెలంగాణ బిల్లుకు పాస్ చేయడానికి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఎవరైనా మీకు మెజార్టీ సపోర్ట్ చేసింది? బేషరతుగా సపోర్ట్ చేసింది ఆ రోజు మరి రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్. ఈ రోజు దానివల్ల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తీసుకువచ్చింది మేము, తెచ్చింది మేము అని చెప్పుకునేట ఈ 2 పార్టీలకు తెలంగాణ పైన వాళ్ళకు నైతిక హక్కు లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు. అందుకే తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఒక నిజాం నిరకుశ పరిపాలన మనం చూసాము గతంలో, మన వెనకప్పుడు చూశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం మన ముందున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పారు ఏమని, నిజాం చాలా మంచి పరిపాలకుడు అని చెప్పేసి, చాలా మంచి పరిపాలన చేశాడని చెప్పాడు. నిజాం పరిపాలన ఏ విధంగా మంచి పని చేశాడని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఊరు చెప్పని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ వచ్చే గుండ్రాంపల్లిలో వచ్చి చనిపోయినటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. ఈ మాట బైరాన్పల్లిలో వందలాది మందిని ఉరితీసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేల మందిని ఉరితీసినటువంటి ఊరి వేల ఊరికి చెట్టుందో మరి ఉందో నిర్మల్లో పోయి వారి కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజాము ఏ విధంగా మంచి పరిపాలకుడైతాడంటే ఈ యొక్క రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై, పౌరులపై అత్యాచారం చేసినటువంటి, అమానుషంగా చంపినటువంటి రజాకారులు, ఆ నిజాం సైన్యము ఈ రోజు మనపై అత్యాచారం చేస్తే నిజాం మంచి పరిపాలకుడు చెప్తాడా? ఇటు కాంగ్రెస్ పార్టీ తక్కువైంది. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తెలంగాణ ప్రజలతో మోసం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఆ రోజు నిజాం పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా అదే పరిపాలన సాగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నిజాం సంబంధించినటువంటి వ్యక్తులకు, రజాకారులకు సంబంధించినటువంటి వారసులకు, మజ్లిస్లో ఉన్నటువంటి సభ్యులకు వాళ్లకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా అంటే 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారంట. ఎందుకు? మీకు అసదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ సపోర్ట్ కావాలి కాబట్టి. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మన దేశంలో మన విద్యార్థులు, మన యువకులు ఈరోజు చరిత్రని మర్చిపోతా ఉన్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మీరు కాదు, తెలంగాణ దోచుకుంటుంది మీరు, తెలంగాణ దోచుకున్నది మీరు. అది నేను కాదు చెప్పేది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు వినండి. మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన అవకాశం మీకు ఇచ్చారు. 11-10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. ఈ రోజు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలే అంతా దోచుకున్నారు, నాకేమి ఇవ్వలేదు, మొత్తం మా బావ మా అన్నయ్య దోచుకున్నారని చెప్తున్నది. ఇది తెలంగాణని దోచుకోకపోవడం అయితే కాదండి. ఎవరంటారు? తెలంగాణను దోచుకుంది. మీ దోచుకున్న డబ్బుని మీరు సరిగ్గా పంచుకోకపోతే ఈ రోజు మీ మధ్య గొడవ అవుతున్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఒక డబ్బుని దోచుకొని, తెలంగాణ ప్రజల మనం దోచుకొని ఈరోజు వాళ్ళు పరిపాలించి ప్రజలు వారు తిరస్కరించారు. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ప్రజలు దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఈరోజు భూ కబ్జా చేస్తా ఉన్నారు. కలెక్టర్లను బెదిరించి బీదల భూములు కబ్జా చేస్తా ఉన్నారు.
నీ ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఒక ఎమ్మెల్యే పైన నా దగ్గరికి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను ఈరోజు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ జెండా పైన గౌరవం ఉంటే 17 సెప్టెంబర్ నాడు కనీసం ఇప్పటికైనా మీరు అధికారికంగా దాన్ని జరపండి. లేకుంటే మీకు ఈ దేశం పైన గౌరవం లేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీని మొత్తం దేశం తిరస్కరించింది. రాహుల్ గాంధీ తిరస్కరించిన తర్వాత వారు ఇప్పుడు చెప్పుకుని వస్తున్నారు ఓటు దొంగతనం లేదంట. ఓటు దొంగతనం కాదా, నీ మెదడు దొంగతనం అయింది. మీరు మెదడు జాగ్రత్త పెట్టుకోండి. ఓటు దొంగతనం అయింది మీరు, అందుకని మీ ఓడిపోయినా అంటున్నాడు. మరి తెలంగాణలో గెలిచింది మీరే కదా, ఇక్కడ జోరీ కాలేదా? తెలంగాణలో గెలిచింది మీరు, అప్పుడు ఓటు చోరీ కాలే. మీరు హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది మీరు, ఓటు చోరీ కాలే. మీరు కర్ణాటకలో గెలిచింది, ఓటు చోరీ కాలే. ఈవీఎంలు పనిచేయలే అంటారు మీరు. మీరు గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి, మేము గెలిస్తే పనిచేయవా? మేము గెలిస్తే ఓటు చోరీలో, మీరు గెలిస్తే ఏం ఓటు చోరీ కావా? ఏ లాజిక్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళతోని వీళ్ళు ఓటు చోరీ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓటు చోరీలు కాదు, వీళ్ళు ఓట్ల కోసము కాలు పట్టుకొని రజాకర్ల ఒక వారసులకు వీళ్ళు దాసోహం పలుకుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో జూబ్లీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు మజ్లీస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇళ్లలో ఒక్క ఇంట్లో 100 ఓట్లు ఉంటున్నాయి, 60 ఓట్లు ఉంటున్నాయి. మళ్ళీ ఇది ఓట్ చోరీ కాకపోతే ఏంది? మజ్లీస్ పార్టీ గెలుస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, బ్రహ్మంగాలు బంగ్లాదేశ్ ఓటర్లు ఉన్నారు. మరి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఇవి మాట్లాడదు. హిందువులకు అన్యాయం జరుగుతూనే వీళ్ళు మాట్లాడరు, హిందువులకు అన్యాయం జరుగుతూనే మాట్లాడరు, కళ్ళు మూసుకుంటారు. కానీ వాళ్ళకి మాత్రం ఏదైనా జరిగితే, తప్పు జరిగితే అయ్యో పాపం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలే కాదు, చదువులో కాదు, వాళ్లకు రేపు సర్పంచ్లో మనకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎంపీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి, జడ్పీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఆలోచన మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ప్రజలను బాగు చేద్దామని చెప్పి ఆలోచన ఈ రెండు పార్టీలకు లేవు. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్ లో రేపు 17 సెప్టెంబర్ ఏదైతే జరుగుతుందో, ఈ 17 సెప్టెంబర్ జరుగుతున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మరొకసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన భారతదేశం జెండాను ఎగిరేస్తారు. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని, మీకు నిజంగా ఈ యొక్క ప్రజల ఒక ఏదైతే బలిదానం ఉందో, హైదరాబాద్ స్టేట్ కోసం, లిబరేషన్ కోసం, విముక్తి కోసం, అదే విమోచన కోసము, ఏదైనా కానీ విలీనం కోసం ఏదైనా మీరు అనుకోండి, భారతదేశంలో భాగం కావడానికి దాని వెనక అనేక మంది ప్రజల ఒక త్యాగాలు ఉన్నాయి. ఈ త్యాగాల మీద గౌరవం ఉంటే ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రేపు మీరు ఈ విమోచన దినాన్ని ఏ రూపంలో జరుపుకున్నా అది సరైన గౌరవం కాదు. కాబట్టి అధికారికంగా మీరు జరిపి దీన్ని విమోచన దినంగా దీన్ని ప్రకటించి రేపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి ఒకే చోట నేను రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది కాకపోతే మీకు తెలంగాణలో జరిగిన త్యాగాల పట్ల మీకు ఎటువంటి ఒక ఏదైతే గౌరవం ఉందో అది లేదని చెప్పేసి మేము భావిస్తాం. మేమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా భావిస్తారు. కాబట్టి చివరికి మిత్రులారా ఒక మాట చెప్తా ఉన్నాను. తెలంగాణ ఈరోజు విమోచన చెంది భారతదేశంలో భాగంగా ఉండి ఈరోజు మనం స్వేచ్ఛగాలు తీసుకుంటున్నామంటే దాని వెనక అనేక మంది త్యాగాన్ని మనం గుర్తు చేయడానికి ఈ సెప్టెంబర్ 17th విమోచన దినాన్ని మేము అందరం కూడా గొప్పగా జరుపుకుంటాం. భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రజల్లో తీసుకువచ్చింది, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది. ఈ చైతన్యం కూడా తెలంగాణ ఉద్యమాల్లో తోడైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ విమోచన దినము ఒక కార్యక్రమం లేకపోతే తెలంగాణ ఉద్యమం కూడా అంత గట్టిగా ఉండకపోయేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈరోజు తెలంగాణ ఉద్యమం గట్టిపడింది.
తెలంగాణ విమోచన దినం వల్ల తెలంగాణ ఉద్యమం కూడా బలపడింది. ఈ విషయాన్ని గుర్తిస్తూ మరి ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి అంజిరెడ్డి గారు, వారి సభ్యులు శ్రీవర్ధన్ గారు, అదేవిధంగా గోలి మధుసూదన్ రెడ్డి గారు, ఇంతలో అనేక మంది ఈ యొక్క కమిటీలో ఉన్నారు. వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమంలో 17వ తారీఖు దాకా మండల స్థాయిలో కూడా కార్యక్రమం చేయాలని చెప్పి అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతకి జై, జై తెలంగాణ.